మరి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వద్ద కుంగిపోతే దాని మీద విచారణ కమిషన్ వేసి విచారణ జరుపుతున్న సందర్భంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్కు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న ఈటలకు సమ్మన్స్ ఇచ్చి వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తే ఈరోజు ఒక ఫ్రస్ట్రేషన్ తోటి మాట్లాడినట్టు కనపడుతుంది. ఈరోజు మేము అడుగుతున్నాం, మొన్న ఎన్నికలలో ప్రజలు నీకు బుద్ధి చెప్పిండ్రు. అసెంబ్లీ ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో కనీసం నీకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారిని అంటే చెప్పడానికి వీలు లేని భాషలో తిడుతున్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బట్టలు ఉడదీస్తా, కాంగ్రెస్ పార్టీని సమాధి చేస్తా అని చెప్పి అవాక్కులు చవాక్కులు తేలుతున్న పరిస్థితిని ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం. ఇదే కేటీఆర్ని అడుగుతున్నాం, మొన్న జరిగిన ఎన్నికలలో నీ పార్టీని నిన్ను బొందబెట్టి నీ బట్టలు నీ అయ్యే బట్టలు ఉడబీకి నిన్ను ఫామ్ హౌస్లో కూర్చోబెట్టినా కూడా నీకు సిగ్గురాని పరిస్థితి. తెలంగాణ ప్రజలందరూ కూడా నీకు బుద్ధి చెప్పిండ్రు. కర్రు కాల్చి వాతా పెట్టినా కూడా ఈరోజు నీకు ఇంకా కూడా బుద్ధి రాని పరిస్థితి. వెంట్రిక కూడా కేసీఆర్ది పీకలేవని. అయ్యా, మేము వెంట్రుకలు పీకడానికి ఈరోజు అధికారంలోకి రాలేదు. ప్రజలు మాకెందుకు అధికారం ఇచ్చిండ్రు? పరిపాలన చేయమని. ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ నువ్వు ఏదైతే ఆర్థిక రాష్ట్రాన్ని మరి ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం చేస్తే కూడా ఈరోజు వాటన్నిటిని కూడా సవరిస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితులలో ఈరోజు కేటీఆర్ గారు ఆ విధంగా మాట్లాడడాన్ని మరి తీవ్రంగా మేము ఖండిస్తూ ఈరోజు మేము సూటిగా చెప్తున్నాం, నీలాగా వారసత్వ రాజకీయాల నుంచి మీ నాయనను అడ్డం పెట్టుకొని నువ్వు రాజకీయాలకు వచ్చినట్టు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు రాలేదు. ఆయన గ్రామ స్థాయి నుంచి జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఎవ్వరి గాడ్ ఫాదర్ లేకుండా ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అలాంటి నాయకుడిని పట్టుకొని అవాక్కులు చవాకులు మాత్రం పేలితే ఖచ్చితంగా మీ నాలికలు కోయాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రతిపక్ష పాత్ర పోషించండి. మేము వచ్చి సంవత్సరంన్నర కాలేదు. ఈరోజు రైతాంగానికే దాదాపు 50,000 కోట్లు ఈరోజు రైతాంగం కోసం ఖర్చు పెట్టిన పరిస్థితి. ఇలా మేము అడుగుతున్నాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూలేశ్వరం ప్రాజెక్టుగా మారిపోయింది. నువ్వు ఈరోజు గొప్పలు చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు, మొన్న పోయిన సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్టు వాడకుంటే కూడా దేశంలో అత్యధిక పంట దాదాపు 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిన చరిత్ర తెలంగాణకు ఉంది. అలాంటి పరిస్థితులలో ఇంకా కాళేశ్వరం ఈరోజు మేము గొప్పలు చెప్పినామని చెప్పే పరిస్థితి, ఎంట్రీగా కూడా పీకలేవు అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నాయా? నీ ఎంట్రికలు పీకాల్సిన అవసరం మాకు లేదు. గత ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు నీకు మీ అయ్యకు అందరికీ కూడా గుండు చేపించి నిన్ను ఫామ్ హౌస్లో పండబెట్టిన పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. ఇలాంటి మాటలు కనుక పనిచేయకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరగబడటం ఖాయమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇదే కనుక మీరు ముందు కూడా ఇలాంటి మాటలతోటే ముందుకు వస్తే గ్రామాలలో బీఆర్ఎస్ నాయకుల్ని తిరగనీయమని కూడా హెచ్చరిస్తూ, జాగ్రత్త, ఖబర్దార్, ఇప్పటి నుంచి నువ్వు ప్రతిపక్ష నాయకుని హోదాలో మాట్లాడు, కానీ ఇష్టం వచ్చిన రీతిలో భాషను కనుక ఉపయోగిస్తే కాంగ్రెస్ పార్టీ కానీ
కాంగ్రెస్ నాయకులు కూడా ఊరుకోరని కూడా హెచ్చరిస్తున్నాం. దయ్యాల రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఎందుకంటే దయ్యాల రాష్ట్ర సమితి అని మరి స్వయాన వాళ్ళ చెల్లె చెప్తే కూడా ఆన్సర్ లేని ఆ వ్యక్తి ఇలా మా ముఖ్యమంత్రి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, పిచ్చులు లేసి తిరుగుతున్నట్టు కనబడుతుంది. వాళ్ళని చూస్తే ఈ రాష్ట్రాన్ని సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్ననాడే ఈ రాష్ట్రం 60,000 కోట్ల అప్పుంటే మన రాష్ట్రం ఏర్పడ్డ నాడు 16,000 మిగులు బడ్జెట్ తోటి నీ చేతికి ఇస్తే ఈరోజు 7.5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేసిన వ్యక్తి మీ కుటుంబం. కేటీఆర్ గారు కానీ, అదేవిధంగా హరీష్ కానీ, కవిత కానీ, కేసీఆర్ గారు, వీళ్ళు నలుగురు పోటీలు పడి దోచుకున్నారు. హరీష్ ఎక్కడ ముందుకు పోతున్నాడో మళ్ళీ నేను వెనక పడిపోతున్నానో ఇంకొకరు, ఆ విధంగా పోటీపడి రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తులు ఇవాళ రోడ్ల మీద పడి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆ పిచ్చి పిచ్చి మాటలు, నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం, నీకంటే ఎక్కువ తిట్టగలుగుతాం, నీకంటే అధ్వాన అంటే ఎంత మాట్లాడినా మీకు తక్కువే అనిపిస్తుందేమో, కానీ మేము గిట్ట మాట్లాడదలుచుకుంటే మీరు తలెత్తుకోలేని పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంత అస్తవ్యస్తంగా చేసి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా కానీ ఇవాళ బ్రహ్మాండంగా అన్ని స్కీములు నడుపుకుంటానే మరి నిన్న మొన్న సన్న బియ్యం కూడా ప్రజలకు అందించే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా 6 గ్యారంటీలల్లో 5 గ్యారంటీలు కంప్లీట్ చేయడం జరిగింది. ఇవన్నీ చేస్తుంటే కూడా మీకు ఓర్వలేకపోతున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, 7,000 కోట్లు పెట్టి రింగ్ రోడ్డు వేస్తే ఆ రింగ్ రోడ్డును 30 సంవత్సరాలకు అదే 7,000 కోట్లకు అమ్ముకున్న వ్యక్తులు మీరు. ఇయ్యాల ఆ రింగ్ రోడ్ ఒక్క దాని మీదనే మీ తరతరాలు ఉన్నన్ని రోజులు బతకడానికి సంపాదించుకునే డబ్బులు ఆ ఒక్క రింగ్ రోడ్డు మీదనే తీసుకున్నారని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అందుకనే ఈ రాష్ట్ర ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. గతంలో మీరు 2023 నాడు ఓడిపోయినాక ఒక్క సీటు కూడా మళ్ళీ మీరు గెలిచే పరిస్థితి లేకుండా చేసిరు ఈ రాష్ట్ర ప్రజలు. ఎంపీ ఎలక్షన్లలో కనీసం క్యాండిడేట్లను పెట్టే పరిస్థితి లేకుండే, ఒక్కొక్క సీట్లలో డిపాజిట్ రాలేదు. మరి ఈరోజు రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో అదొక్కడే మీకు దింపుడు గల ఆశ అనుకుంటున్నారు. అందులో కూడా 0 రిజల్ట్ ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మీరు ఇట్లనే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇదే ఇక ఆఖరి ప్రెస్ ముంగట చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ జరగబోయేది మీ బట్టలుడవికి కొట్టాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.